Hi all, greetings to all in the name of Jesus Christ. Welcome back to day 2 of our 40 days in the wilderness series. నిన్నటి ఎపిసోడ్లో మనం చూసినాము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా సాతానుడు ఫస్ట్ టెంప్టేషన్ని ఎదుర్కొంటారో. అది ఎలాగంటే ఇట్ ఈస్ రిటర్న్ అంటే వాక్యమందు రాసి ఉన్నది అని ఆ పలికిన మాటలు సాతానుతో చెప్పి ఆ యుద్ధాన్ని లేదా ఆ శోధనని జయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం చూసుకుంటే సాతానుడు ఇంకా క్లెవర్గా ఇంకొక పన్నాగంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తాడు. అదేంటంటే ఈసారి వాడు వాక్యాన్ని ఎత్తిపట్టుకొని తీసుకొస్తూ ఉంటాడు. అదేంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. అది ఏం చేస్తున్నాడంటే సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి దేవుని కాపుదలో ఉంటే నువ్వు ఈ ఆలయం మీద నుంచి దుంకేమని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మన జీవితంలో మనము ఎప్పుడైనా దేవుణ్ణి అలాగా అడిగామా? అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి పెట్టామా? ఎట్లా అంటే యేసయ్య నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, లేదా నిజంగా నా పట్ల ప్రేమ కలిగి ఉన్నావు అంటే నా జీవితంలో ఈ కార్యం చేయి, నా జీవితంలో ఈ పని చేయి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? ఇది ఈ పని నువ్వు చేస్తే నిన్ను నువ్వు నా జీవితంలో ప్రూవ్ చేసుకున్నట్టు అని ఎప్పుడైనా దేవునికి చెప్పామా? మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నాం. లిటరల్గా సాతాను చెప్పినట్టు ఈ ఆలయం నుంచి దుఃఖేయమని చెప్పాం కానీ క్రీస్తుకి ప్రభువైన యేసుక్రీస్తు గారు మనం ఎట్లా ఉంటామంటే, దేవా నా జీవితంలో ఈ కార్యం నువ్వు చేస్తే, నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ కార్యం నాకు చేయి. అలా దేవుని ఎన్నోసార్లు మనం బ్లాక్మెయిల్ చేసిన వారంగా ఉంటాం. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం ఈ 5 నుండి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక జిగటగల దొంగ ఊబిలాగా మనం చూసుకోవచ్చు. ఒక డేంజరస్ ట్రాప్ అన్నమాట ఇది. ఎందుకంటే బైబిల్ వాక్యాన్నే ఎత్తి చూపించి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదనే వాడు అప్లై చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. మన ఓన్ లాంగ్వేజ్లో లేకపోతే మన ఓన్ సెల్ఫ్ బైబిల్ వాక్యం తీసుకొని మన జీవితం పట్ల మనము అప్లై చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకొని ఏ వాక్యాన్ని ఎలా పడితే అలా అప్లై చేసుకునే వారంగా మనం ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. సో దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేయొద్దు. బైబిల్ వాక్యాన్ని ఎలాగ రాశారో ఏ ఉద్దేశంతో రాశారో దాని కొరకే వాడాలి. సో ఒకసారి వచనాలు మనం చూసుకుంటా ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. ఇది ఏం చెప్తుందో మనం చూద్దాం. నేను తెలుగులో చదువుతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. ఇది ఏం చెప్తుందంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే కిందకి దూకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతల్ని ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్న దాని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. దయచేసి క్షమించండి, కొంచెం తెలుగు I have a different Bible today. I'm unable to read properly. ఇక్కడ ఎంత చాకుచక్యంగా మనం చూసుకుంటే సాతానుడు దేవుని దగ్గరకు వచ్చి ఇదిగో క్రీస్తు దగ్గరకు వచ్చి ఇదిగో బైబిల్ వాక్యంలో చెప్తుంది కదా, దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్తుంది కదా, ఈ ఆలయం నుంచి దుక్కేసి దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్తా ఉంటారు. అదే బైబిల్లో అదే దేవుని వాక్యంలో ఇంకొకటి రాసింది ఏంటంటే,
యూ షుడ్ నాట్ పుట్ యువర్ గాడ్ టు టెస్ట్. దేవునికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి లేదా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా యూ షుడ్ నాట్ టెస్ట్ గాడ్. దేవుని పరీక్షించొద్దు. అంటే దేవుని ప్రేమ ఎలా ఉందో, అంటే దేవుని తెలుసుకోవడం ఎలా ఉందో అది వేరే విషయం, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి దేవుని పరీక్షించొద్దు అని అదే వాక్యంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి ఈ 5-7 వచనాలు డీప్గా మనం చదువుకుందాం, వెరీ పర్టికులర్గా. సో వర్స్ 5లో మొట్టమొదటిగా స్థలము, అదేంటంటే పరిశుద్ధ స్థలము, ఎత్తైన స్థలము. ఆ టెంపుల్ని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధమైన స్థలంగా ఉన్నది, అది పరిశుద్ధమైన ఎత్తుగా అది ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే సాతానుడు ఆ పరిశుద్ధమైన ఆ యొక్క పట్టణంలోకి తీసుకెళ్ళి ఆ టెంపుల్ ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయము పై భాగానికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గ్రీక్ భాషలో మనం చూసుకున్నట్లయితే టోట్ పరలాంచి ఆంటోన్హా డియాబులస్ అని రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తనతో కూడా తీసుకెళ్ళి it takes control and it leads అన్నమాట. It's the same verb used when Joseph took Mary, deliberate intentional movement. Satan escorts Jesus to a setting designed for public religious spectacle. ఏదైతే సాధారణ మనుషులకు లేదా ఈ మత సంబంధమైన ప్రజలకు ఆచారంగా ఉంటుందో ఆ ఎత్తైన స్థలంలో సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి ఈ మాట చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఈ పరిశుద్ధమైన పట్టణం గురించి మనం ఆలోచిస్తే ఇది యెరూషలేం పట్టణం పరిశుద్ధమైన పట్టణంగా ఎందుకు అక్కడ దాని గురించి రాయబడిందంటే బికాస్ ఆఫ్ ద టెంపుల్స్ అండ్ ద సాక్రిఫైస్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ ఉన్న ఆలయాన్ని బట్టి, అక్కడ జరిగే బలులను బట్టి అండ్ దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉండడం వల్ల దాన్ని పరిశుద్ధమైన పట్టణంగా, యెరూషలేం పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు విచిత్రంగా అనిపించేది ఏంటంటే ఇంత పరిశుద్ధమైన పట్టణంలో అపరిశుద్ధమైన ఆ సాతానుడు పరిశుద్ధమైన మన దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని శోధించడం మనం చూస్తూ ఉంటాం. ఎంత విచిత్రంగా ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే ద పినాకిల్ ఆఫ్ ద టెంపుల్, ఆ పినాకిల్ ఆఫ్ ద టెంపుల్ మనం చూసుకున్నట్లయితే ఓకే, చాలాసార్లు నేను కూడా ఇప్పుడు వరకు పినకిల్ ఆఫ్ ద టెంపుల్ అంటే ఆ ఆలయానికి ఉన్న అతి ఉన్నతమైన స్థానం అని అనుకుంటాం. మేబీ ఈ కిద్రోను వ్యాలీ, కిద్రోను వాగు ఆ ఉన్నత స్థలమైన దగ్గరనే అని అనుకుంటాం. కానీ ఈ ఆలయం యొక్క ఉన్నతమైన స్థలము ఈ పినకిల్ అని చూసుకున్నట్లయితే అది చాలా 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 చిన్న ఒక వింగ్ లాగా మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా క్లియర్గా అందరికీ కనిపించేది, పబ్లిక్గా యాక్సెసిబుల్ అయ్యే లొకేషన్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి దుంకి పరిశుద్ధమైన ఆ దూతలు వచ్చి ఆయనను పట్టుకున్నప్పుడు ఇన్స్టెంట్గా అక్కడ ప్రజలందరూ చూస్తారు కాబట్టి అక్కడ ఘనత, రికగ్నిషన్ అనేది ఈ లోకరీత్యమైన ఒక అద్భుతం జరిగిపోయింది. ఈయన అక్కడ నుంచి దుంకాడు, అక్కడ నుంచి పరిశుద్ధమైన దూతలు వచ్చి ఈయనను కాపాడారు అని ఒక లోకపరమైనటువంటి ఒక ఘనత పొందుకునేవాడే తప్ప
నిజంగా ఆయనని ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుమారుడు అని ఎవరు కూడా ఆయనని ఆచరించలేకపోయారు, వెంబడించలేకపోదురు, ఒకవేళ నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ నుంచి దూక్కుంటే. అండ్ ఇక్కడ మనము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే సాతానుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నువ్వు నిజమైన తండ్రి కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకే, ఎందుకంటే అది రాయబడి ఉన్నది కదా అని చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ టెంప్టేషన్ చేసినప్పుడు కూడా సాతానుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇలాగే 1-on-1 టెంప్ట్ చేసినట్టుగా, మనం శోధించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, సేమ్ లైన్ అనేది మనము 3వ వచనంలో కూడా మనము చూసుకుంటా ఉంటాం. ఈ 3వ వచనంలో కూడా సాతానుడు, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడి అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా నట్లు ఆజ్ఞాపించున నేను. ఎంత సిల్లి కదా, సేమ్ లైన్ మళ్ళీ ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి సాతానుడు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంటే సెకండ్ టైం వాడు వచ్చినప్పుడు కూడా అదే ఏమంటారు, అదే కన్నింగ్నెస్ తోని, దేవుని వాక్యంతోని, దేవుణ్ణి మ్యానిపులేట్ చేసే టెక్నిక్స్ తోని ఈ సాతానుడు ఇక్కడికి వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ ఇంకోటి వీడి ఈ వర్స్ లో చెప్తున్నది ఏంటంటే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ద టెంప్టేషన్ ఈజ్ నాట్ అబౌట్ హిస్ సన్షిప్, అంటే నిజంగా దేవుని కుమారుడా కాదా అనే డౌట్ కాదు ఇక్కడ. కాకపోతే దాన్ని మిస్యూజ్ చేయడానికి సాతానుడు టెంప్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సాతానుకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన తండ్రి కుమారుడు అని? He knows, but he wantedly manipulates and misuses the temptation in each of us. మన జీవితంలో కూడా సాతానుడు అదే చేస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ he's telling Jesus, throw yourself down, నిన్ను నువ్వు కిందకి దుంకేసే ఇక్కడ నుంచి అని చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇట్స్ అగ్రెసివ్ గా, ఒక పెద్ద డ్రమాటిక్ లీప్ గా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక సినిమా సీన్ లాగా ఆ టెంపుల్ మీద నుంచి దుంకేస్తే, నిజంగా దేవదూతలు వచ్చి నిన్ను కాపాడేస్తే, అక్కడ నుంచి ప్రజలందరికీ కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ చూసి నిన్ను నిజంగా దేవుడని నిన్ను కొలుస్తారు, నిన్ను వెంబడిస్తారు అని దేవుడికే వాడు ఇది చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో some way or the other Satan will come into our lives to tempt, just like he tempted Jesus Christ, and that too with the word of God. దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొనే వాడు మీ జీవితాలని మిస్లీడ్ చేస్తాడు. వాడు మీ జీవితాలని మ్యానిపులేట్ చేసేవాడిగా ఉంటాడు. ఇది అంటే నిజంగా మనల్ని హెచ్చరించేవాడిగా వాడు చూస్తూ ఉంటాడు. కీర్తనలు 91వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, మీ హృదయాల్ని కాచుకొనడానికి ఈ కీర్తనకారుడు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మన హృదయాల్ని ఎలా కాచుకోవాలి, సాతానుడు మన హృదయాలని డిసీవ్ చేసేటప్పుడు, మ్యానిపులేట్ చేసేటప్పుడు ఎలాగ మన హృదయాల్ని కాపాడుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే చాలాసార్లు మనం రెక్లెస్గా ఏదో ఒక డెసిషన్ తీసేసుకొని, రెక్లెస్గా ఏదో ఒక తప్పుడు ఆలోచనలో లేకపోతే తప్పుడు డెసిషన్ మేకింగ్లోకి మనం వెళ్ళిపోయేలాగా సాతాను మనకి ప్రవోక్ చేస్తూ ఉంటాడు. సో ఈరోజు మనం నేర్చుకునేది అదే. జీసస్ ఆన్సర్స్, డు నాట్ టెస్ట్ గాడ్. దేవుణ్ణి ఇలాంటి విషయాల్లో పరీక్షించొద్దు.
ఇలాంటి చిన్న చిన్న లేకపోతే ఇలాంటి సిల్లీ రీజన్స్, ఇలాంటి పనికి మాలిన విషయాల్లో దేవుణ్ణి పరీక్షించొద్దు. ఒకవేళ నిజంగా నీ జీవితంలో కూడా నువ్వు ఈ స్టేజ్‌లో ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు కూడా ఇలా అడుగుతున్నావేమో, దేవా నా జీవితంలో నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, నిజంగా నువ్వు నన్ను ప్రతి మానవుడిని ప్రేమించినట్టు ప్రేమిస్తే, అందరినీ నువ్వు ఒకే రీతంగా ప్రేమిస్తానన్నావు కదా, నా జీవితంలో కూడా ఈ కార్యం చేయి, నా జీవితంలో కూడా ఈ కార్యం చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోను. ఒకవేళ నువ్వు దేవుడికి చెప్తా ఉన్నావేమో, ఈరోజు నీ హృదయాన్ని కాపాడుకో, నీ హృదయాన్ని, నీ తలంపుల్ని, నీ ఆలోచనలే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంతే అథారిటీవ్గా సాతాను ఆలోచన మాట్లాడి దేవుణ్ణి టెంప్ట్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామా? అదే పరిస్థితుల్లో ఉంటే ఇది ఒక మనకి రిమైండర్గా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒక రిమైండర్ ఏంటంటే, మన జీవితంలో దేవుణ్ణి ఇలాంటి సిల్లీ రీజన్స్ తోటి మనము టెస్ట్ చేయొద్దు, టెంప్ట్ చేయొద్దు, దేవుణ్ణి మానిపులేట్ చేయొద్దు. దేవ వాక్యంలో రాసింది కదా, నేను ఈ వాక్యం ఎత్తి పట్టుకొని ఇది చేస్తున్నాను. నథింగ్. గాడ్ డు నాట్ టెస్ట్ గాడ్. ఇంకోటి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నట్లయితే కూడా అక్కడ ఈ వచనం గురించి మనం మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం where is it? Just give me a minute. Okay. Yeah, here it is. You shall not put the Lord your God to test, so as you tested him at Massa. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి ఇలాగే ఒకసారి పరీక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్సోడస్ 17వ అధ్యాయంలో మనం, నిర్గమకాండ 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి ఇలాగే క్వశ్చన్ చేసినట్టుగా మనం చూస్తాం. దేవా నువ్వు నా సైడ్ ఉన్నావా లేదా అని దేవుణ్ణి వాళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దే డిమాండెడ్ మిరకల్స్, అంటే వాళ్ళు దేవుని దగ్గర నుంచి నువ్వు అద్భుతాలు చేస్తావా లేదా అని డిమాండ్ చేసిన ప్రజలుగా వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. They wanted God to prove himself by satisfying their fears and thirst how they wanted. అంటే వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దేవుడు తన్ను తాను ప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు పదే దేవుని పరీక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జీసస్ స్టాండ్స్ వేర్ ఇజ్రాయెల్ ఫెల్. ఎక్కడైతే ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయారో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అరణ్య ప్రాంతాల్లో దేవుణ్ణి వాళ్ళు పరీక్షించినప్పుడు, అరణ్య ప్రాంతంలో దేవుని వాళ్ళు నమ్మినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రము ఆ నమ్మకం వెనక వాళ్ళు ఎప్పుడు కూడా సనుక్కుంటూ, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి అనుమానిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు కనపరచబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇంకొకటి కూడా మనం చూస్తాం ఇజ్రాయెల్ ప్రజల గురించి, నిన్ను నువ్వు కనిపరుచుకో, లేకపోతే మేము ఎలాగ నిన్ను నమ్మాలి అన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఐ విల్ ట్రస్ట్ యూ వితౌట్ ఫోర్సింగ్. మిమ్మల్ని బలవంత పెట్టకుండానే నేను మిమ్మల్ని నమ్ముచున్నాను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. సో వి ఆల్ నో, ఇంత మనం విన్నాక చాలాసార్లు మనకి బోర్ కొట్టేస్తుంది, అరే ఏం చెప్తుంటారు. సో హౌ వీ కెన్ అప్లై ఇట్ యువర్ డైలీ లైఫ్, ఎలాగ మనం ఇది మన డైలీ లైఫ్లో మనం అప్లై చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ వీ షుడ్ రికగ్నైజ్ ద పినాకిల్ మూమెంట్స్. ఇలాంటి సాతాను చేసే మన జీవితంలో ఇలాంటి
మ్యానిపులేషన్ని మనం గుర్తించాలి. యూనో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ జనరేషన్‌లో ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయి, లేకపోతే నువ్వు వర్కింగ్ ప్లేస్‌లోనే ఉండు, లేకపోతే ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుంటా వెరీ ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు దేవుడు నాకు ఒక 1,00,000 సబ్స్క్రైబర్లు ఇచ్చేసి, 2,00,000 సబ్స్క్రైబర్లు ఇచ్చేసి, వాచ్ టైమ్ ఇచ్చేసి, ఇదంతా నాకు ఓవర్ నైట్ జరిగిపోయి, లేకపోతే వారంలో, నెలలో జరిగిపోయిందనుకో, అప్పుడు దేవుడిని సేవిస్తాను. అప్పుడు నేను దేవుడిని ఆహ్, అనుసరిస్తాను. దేవుని మార్గాల్లో నడుస్తాను. ఎందుకంటే ఆహ్, ఇంకా మనం మ్యానిప్యులేషన్ ఎట్లా ఉంటదంటే, దేవుడు నాకు ఈ స్వస్థత ఇచ్చాడు, ఇమ్మీడియేట్‌గా ఇస్తే నేను దేవుడిని నమ్ముతాను. దేవుడు నా జీవితంలో ఈ స్వస్థత కార్యం జరిగిస్తే ఇమ్మీడియేట్‌గా నేను దేవుడిని నమ్ముతాను. సో, ఇలాంటివన్నీ కూడా పినకల్ మూమెంట్స్ అంటారు. ఏదైతే దేవుడిని మనం మ్యానిపులేట్ చేస్తామో, ఏదైతే మనము దేవుణ్ణి నమ్మకుండా దేవుణ్ణి పరీక్షించడం. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ హిమ్ వి ఆర్ టెస్టింగ్ హిమ్. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్ యూ ట్రస్టింగ్ గాడ్? ఆర్ యూ టెస్టింగ్ గాడ్ అని. అండ్ సెకండ్ థింగ్, స్టాప్ యూజింగ్ వర్సెస్ యాస్ లెవరేజ్. మీరు మీ జీవితాల్లో బైబిల్ వాక్యాలు ఎత్తిపట్టి దేవునికి ఒక ఏమంటారు ఒప్పందం చేసుకోకండి. ఎప్పుడు కూడా అదొక లెవరేజ్‌గా తీసుకోవద్దు. అదొక ఏమంటారు దేవా దిస్ వర్స్ సేస్ దిస్ సో డూ దిస్. నో నో, అస్సలు లెవరేజ్‌గా తీసుకోవద్దు, చులకనగా తీసుకోవద్దు. ఎందుకంటే కీర్తనకారుడు 91 కీర్తనలో రాశాడు, యూనో ఫర్ ఇట్ ఈస్ రిటన్ అని. వాక్యంలో రాసింది కదా ప్రభువా అని ఎప్పుడు కూడా ఏ వచనం కూడా ఎత్తిపెట్టి దేవుణ్ణి పరీక్షించొద్దు. థర్డ్ థింగ్ ఒక థర్డ్ థింగ్ కంటే ముందు, డు నాట్ చెరీ పిక్ ద వర్సెస్. అంటే నీకు నచ్చిన వాక్యాలే, నీకు నచ్చిన సబ్జెక్ట్లే, నీకు నచ్చిన వాక్య భాగాలే ఎప్పుడు తీసి చదువుకోకు. రీడ్ ది ఎంటైర్ బైబిల్ అండ్ నో ద హార్ట్ ఆఫ్ గాడ్. థర్డ్ థింగ్, షిఫ్ట్ ఫ్రమ్ ప్రూవ్ ఇట్ టు ఐ ట్రస్ట్ యూ. దేవా నా జీవితంలో నిన్ను నువ్వు కనపరుచుకో, లేకపోతే నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు నిరూపించుకో అని అనడం మానేసి, దేవా నా జీవితంలో నేను నిన్ను నమ్మకం ఉంచుతున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అనే రీతిగా నీ జీవితం మారాలి. నాలుగో విషయం ఏంటంటే లెంటల్ ప్రాక్టీస్. whenever ఈరోజు take a piece of paper and write down a area where you are secretly testing God. అంటే ఎవ్వరికి తెలియకుండా నీ జీవితంలో ఎక్కడ నువ్వు దేవుణ్ణి పరీక్షిస్తున్నావు, దేవుణ్ణి నమ్మకుండా నువ్వు దేవుణ్ణి ఎక్కడ పరీక్షిస్తున్నావో ఒకసారి నిన్ను జ్ఞాపకం తెచ్చుకో. ఓ పేపర్ మీద రాసుకో, లేకపోతే ఒక క్వైట్ టైం తీసుకొని నిన్ను నువ్వు అనలైజ్ చేసుకో. నేను దేవుని ఎక్కడ నేను టెస్ట్ చేస్తున్నానని. when you do all these things, right, God will change your life. God will change your life. I just wanted all of you to do this prayer. I will put this prayer on the subtitles or something, you or in the description. Make sure you earnestly ask God to change your life. This prayer goes like this: Father, forgive us for the times we have stood on the pinnacle and demanded that you jump for us. Teach us to trust your promises in context, not twist them. Give us the heart of Jesus, who refused to test you but chose to obey you. In his name we pray this prayer. ప్రతిరోజు ఈ ప్రార్థన ప్రార్థించండి. దేవా, నా జీవితంలో నేను ఎన్నోసార్లు నేను పరీక్షించాను, అందుని బట్టి క్షమాపణ కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి హృదయం నాకు దయచేయండి. నిన్ను పరీక్షించే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీకు విధేయత చూపించడం ఇష్టంగా భావించారు, నిన్ను నమ్మారు. అలాంటి హృదయం నాకు దయచేయని దేవుణ్ణి అడుగుదాం. If this small exaltation is helping your life, please drop a comment what stage you were in and how it really helped your life. I hope this 40 days will be a blessing to you and your family. See you tomorrow for day 3. God bless you all.